హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. యూట్యూబ్ మళ్ళీ ఒక కొత్త ఏజ్ రిస్ట్రిక్షన్ అప్డేట్ తీసుకొచ్చింది. చాలా మందికి ఇది క్లారిటీ లేకుండా ఉంది. అందుకే ఈ వీడియోలో పూర్తి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తుంటే కామెంట్ అయితే చేసుకోండి. ఫ్రీలో విన్నర్ కావాలంటే కామెంట్ అయితే చేసుకోండి. అండ్ కింద హైప్ వస్తే హైప్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అప్డేట్ ఏదైతే కొత్త అప్డేట్ అయితే వస్తుందో ఫస్ట్ మన ఛానల్ వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఫ్రీలో విన్నర్ కావాలంటే అండ్ కామెంట్ అయితే చేసుకోండి. చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ అయితే చేసుకోండి. అండ్ ఈ రోజు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. ఈ రోజు ఫ్రీ ప్రమోషన్ అయితే లేరు, ఫ్రీ ప్రమోషన్ రేపు ఉంటారనమాట. ఈ రోజు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 మెంబర్స్ అయితే ఉన్నారు కాబట్టి సో ఈ రోజు ప్రమోషన్ అయితే చేసేద్దాం. ఇక్కడ స్క్రీన్ రికార్డు చూపిస్తాను, ఇక్కడ స్క్రీన్ రికార్డు వస్తుంది చూసేయండి. ఈ రోజు ప్రమోషన్ వచ్చి సో ఇక్కడైతే డిస్ప్లే అయితే చేశాను. సో ఇక్కడ డిస్ప్లే అయితే చూసేయండి. సో వీళ్ళైతే కామెంట్ అయితే చేసుకోలేదు, కామెంట్ చేయలేదు కాబట్టి సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి లాస్ట్ స్వింగ్ బ్లాగ్స్ అంట, 369 అంట. అండ్ వీళ్ళు కామెంట్ అయితే చేయాలి కాబట్టి సో వీళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ అయ్యారు కాబట్టి సో అక్కడ నేను స్క్రీన్ షాట్ తీసుకొని సో వాళ్ళకైతే అండ్ ఇక్కడ అంటే వాళ్ళ ఛానల్ నేమ్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లైవ్ పెట్టాను చూడండి, ఎస్టర్డే లైవ్ పెట్టాను. మేడం ఏమన్నారంటే సో నన్ను ప్రమోషన్ చేస్తలేరు ఎందుకు అనేది కామెంట్ చేశారు. తప్పకుండా ప్రమోషన్ చేస్తాను మేడం అయితే అన్నాను. సో మేడం అయితే కామెంట్ చేసుకున్నారో లేదో నేను చూడలేదు. సో ఇక్కడైతే నేను స్క్రీన్ షాట్ తీసుకొని మేడంకి అయితే ప్రమోషన్ చేస్తాను అనమాట. మేడంకి అయితే 100% సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి. మేడంకి అయితే ఫాలో అవ్వండి అనమాట, 100% ఫాలో అవ్వండి. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే ఇక్కడ సెకండ్ వన్ ఎవరంటే సో వీళ్ళు కూడా అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు అనమాట. సో చాలా లాంగ్ అన్నమాట. సో మెంబర్షిప్ తీసుకున్నారు అండ్ వాళ్ళు డైమండ్ లో తీసుకున్నారు. సో ఈ సార్ అయితే అండ్ గోల్డ్ లో తీసుకున్నారు అనమాట. సో మీకు ఇక్కడ చూపిస్తాను, గోల్డ్ లో తీసుకున్నారు సార్ అయితే. అండ్ చాలా అంటే ఇక్కడ చూడండి మనకు ఎలా కనిపిస్తుంది, ఆరెంజ్ లో కనిపిస్తుంది, స్టార్ గుర్తు అనేది ఆరెంజ్ లో కనిపిస్తుంది. సో అంటే వీళ్ళు రీజాయినింగ్ అవుతున్నారు అనమాట. సో అట్లా సార్ అయితే రీజాయినింగ్ అయితే అవుతున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రీజాయినింగ్ అవుతున్నందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మెంబర్షిప్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ప్రమోషన్ అయితే చేస్తున్నా, కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను. సార్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ మర్చిపోయాను సార్ ఛానల్ నేమ్ అయితే మర్చిపోయాను, నిసి బెతెస్డా మినిస్టరీస్ అంట. సో ఛానల్ నేమ్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది, సార్ నేమ్ అయితే సార్ ఛానల్ నేమ్ అయితే డిఫరెంట్ గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకైతే కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను. సార్ కి అయితే 100% సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఇప్పుడు మన టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం. సింప్లీ బ్యాక్ అయితే వచ్చేస్తాం. ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే ఒక వీడియో 18+ వయసు ఉన్న వాళ్ళకే పరిమితం చేయడం. అంటే చిన్న పిల్లలు ఆ వీడియో చూడలేరు. యూట్యూబ్ ఈ ఆప్షన్ ని చాలా కాలంగా వాడుతుంది, కానీ ఇప్పుడు కొత్తగా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. ముందు ఏజ్ రిస్ట్రిక్షన్ మోస్ట్లీ సెన్సిటివ్ కంటెంట్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు యూట్యూబ్ కొంచెం ఏఐ మరియు ఉమెన్ రివ్యూ టీమ్ యూజ్ చేసి వైలెన్స్, బ్యాడ్ లాంగ్వేజ్, హార్మ్ఫుల్ ప్రాంక్స్, డేంజరస్ యాక్టివిటీస్, అడల్ట్ థీమ్స్ ఉన్న వీడియోలకు డైరెక్ట్ గా ఏజ్ రిస్ట్రిక్షన్ పెడుతుంది. ఇప్పుడు మనలాంటి క్రియేటర్స్ కి ఏం ఎఫెక్ట్ అవుతుంది, వీడియో ఏజ్ రిస్ట్రిక్షన్ లో పడితే యాడ్స్ తగ్గుతాయి, ఆడియన్స్ రీచ్ కూడా లిమిట్ అవుతుంది. అంటే కొత్త వ్యూవర్స్ కి రికమెండ్ అవ్వదు. కానీ పాజిటివ్ సైడ్ ఏమిటంటే చిన్న పిల్లలు తప్పు కంటెంట్ చూడకుండా యూట్యూబ్ సేఫ్ గార్డ్ చేస్తుంది. మన వీడియోలు ఏజ్ రిస్ట్రిక్షన్ లో పడకుండా ఉండాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ వాడాలి, వైలెన్స్ లేదా డేంజరస్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయాలి, thumbnail లో మిస్లీడింగ్ లేదా 18+ కంటెంట్ యూజ్ చేయకూడదు, టైటిల్ అండ్ ట్యాగ్స్ కూడా సేఫ్ గా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది కొత్త యూట్యూబ్ ఏజ్ రిస్ట్రిక్షన్ అప్డేట్ గురించి పూర్తి సమాచారం. ఇప్పుడు మీరు వీడియోలు అప్లోడ్ చేసే ముందు ఈ పాయింట్స్ తప్పక ఫాలో అవ్వండి. ఇలా చేస్తే మీ ఛానల్ గ్రోత్ కి ఎలాంటి సమస్య ఉండదు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో గైస్, అర్థమైంది అనుకుంటున్నా ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే. సో ఇప్పుడు 18+ ఉన్న వాళ్ళు సో వీడియో అయితే ఇలాంటిది వీడియోస్ అయితే అప్లోడ్ చేయరాదనమాట. ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే పడుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు మిసాలు ఉన్నా సో మీ ఏజ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఏజ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏఐ డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు వయసు ఎక్కువ ఉంది అనుకోండి, మీకు గడ్డ మిసాలు ఏమైనా లేకపోయింది అనుకోండి, ఏఐ డిటెక్ట్ ఏం చేస్తుందంటే సో ఇప్పుడు చూడండి మీకు మొత్తం లేకపోతే ప్లేన్ గా ఉన్నారు అనుకోండి, ఇతనికి వయసు తక్కువ ఉంది అని ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే పెడుతుంది అనమాట. సో అట్లయితే తప్పులు అయితే చేయకండి. సో కొంత అయితే జరిగింది, అవుట్ సైడ్ కంట్రీలో అయితే జరిగింది అనమాట. సో ఇలాంటి సమస్యలు అయితే జరిగింది కాబట్టి సో ఇలాంటి తప్పులు అయితే చేయకండి, ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే తెచ్చుకోకండి అనమాట. సో కేర్ఫుల్ గా ఉండండి, నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి. 100% మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది అనమాట. ఇలాంటి తప్పులు అయితే చేయకండి, 100% మీ ఛానల్ అయితే గ్రో అయితే అని నేనైతే చెప్తున్నా అనమాట. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై.